వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. ఆల్మండ్ మిల్క్ అంటే బాదం పాలు యూస్ చేసి డ్రాగన్ ఫ్రూట్తో ఈజీ న్యూట్రిషియస్ మిల్క్ షేక్ ఎలా చేయొచ్చో చూద్దాం. నేను ఈ డ్రాగన్ మిల్క్ షేక్లో ఎటువంటి డైరీ ప్రోడక్ట్స్ యూస్ చేయట్లేదండి. అంటే ఓన్లీ బాదం పప్పులతోనే పాలు ఎక్స్ట్రాక్ట్ చేసి దానితోనే మిల్క్ షేక్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మనం ఈజీగా ఇంట్లోనే బాదం పప్పులతో మిల్క్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చో చూద్దాం. దానికి నేను ముందుగా ఒక హాఫ్ కప్ బాదం పప్పులు తీసుకున్నాను. వాటిని వాటర్లో ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకున్నాను. ఓవర్ నైట్ నానిన బాదం పప్పుల్ని వాటి స్కిన్ అంతా పీల్ చేసి తీసుకుంటున్నాను. బాదంలో ఉండే ప్రోటీన్స్ ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా బాదంలో ఉండే విటమిన్ ఈ మన స్కిన్ని హైడ్రేటెడ్గా, స్మూత్గా, అలాగే ముడతలు రాకుండా కాపాడుతుంది. ఇది మన హెయిర్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను బాదం పప్పు మీద ఉన్న స్కిన్ అంతా పీల్ చేసేసుకున్నాను. అలా పీల్ చేసుకున్న బాదం పప్పులని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీనిలోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పాసిబిలిటీ ఉన్నంత వరకు ఈ పేస్ట్ని వీలైనంత స్మూత్గా అలాగే సాఫ్ట్గా చేసుకోవడం వలన మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్ అనేది అంతే క్రీమీ టెక్స్చర్తో స్మూత్గా వస్తుంది. మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ బాదం పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని నేను దాంట్లోకి ఒక 3 కప్పుల వాటర్ని యాడ్ చేశాను. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన బాదం పాలని మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు, లేదా మనకి కావాలంటే దాన్ని స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు. కానీ స్ట్రెయిన్ చేయడం కన్నా అలా డైరెక్ట్గా యూస్ చేయడమే మంచిది. చూసారు కదా, నేను స్ట్రెయిన్ చేసినా నాకు ఎక్కువ పల్పేమీ రాలేదండి. ఓన్లీ ఒక హాఫ్ స్పూన్ పల్పే వచ్చింది. సో మీరు దాన్ని డైరెక్ట్గా యూస్ చేసుకుంటేనే మంచిది. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న బాదం పాలని నేను ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకుంటున్నాను. దీన్ని మనం ఒక 3 to 4 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ కోసం నేను ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను, 1 బనానా తీసుకున్నాను, అలాగే 2 డేట్స్ తీసుకుంటున్నాను. డ్రాగన్ ఫ్రూట్లో ఉండే బీటా లైన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే విటమిన్ సి వలన మన బాడీ ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ గింజల్లో ఉండే ఒమేగా 3 అలాగే ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బాగా యూస్ఫుల్ అవుతాయి. డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ట్యూమర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ రాకుండా అవి కాపాడతాయి. మన స్కిన్ ఏజింగ్ అవ్వకుండా డ్రాగన్ ఫ్రూట్ బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను కట్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్ ముక్కలని, అలాగే బనానా, ఇంకా డేట్స్, ఇంకా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్న బాదం మిల్క్ని ఒక గ్లాస్ యాడ్ చేస్తున్నాను. ఇంకా 2 స్పూన్ల హనీ యాడ్ చేసి దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్లో యూజ్ చేసిన బనానా, డేట్స్ ఇంకా హనీ వల్లనే దీనికి మంచి న్యాచురల్ స్వీట్నెస్ వస్తుంది. బాదం పాలు, డ్రాగన్ ఫ్రూట్, డేట్స్, బనానా అలాగే హనీ ఇందులో యూజ్ చేసిన ప్రతిదీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో రకాల పోషకాలు, విటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఉండే ఈ హెల్దీ మిల్క్ షేక్ని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా అలాగే ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.